తండ్రికి తగ్గ తనయుడు, తండ్రికి మించిన తనయుడు, తండ్రిని ముంచిన తనయుడు. ఇట్లా ముగ్గురుంటారు. ఇందులో తండ్రికి తగ్గ కొడుకుగా లోకేష్ నిరూపించుకుంటున్నారు. రాముడు మంచి బాలుడు అన్నట్టు, రాముడు తన తండ్రి మాట వాస్తవంగా ఆ తండ్రి స్వయంగా చెప్పలేదు, "నువ్వు నీ భార్యతో అడవులకు పో" అని. కానీ ఆ తండ్రి మాట ఇట్లా చెప్పాడు, మీ తండ్రి అభిప్రాయం ఇది, మీ తండ్రి నాకు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారం నేను ఏం కోరుకుంటే అది నా జీవితంలో నెరవేర్చాలి. అందులో భాగంగా నేను నిన్ను అడవులకు పంపించాలని, నా కొడుకులిద్దరిని రాజ్యాధికారం ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పి కైకేయి అంటే, తండ్రి ఇచ్చిన మాట కదమ్మా, కాబట్టి ఆ మాట నేను నిలబెడతాను అంటూ తను కట్టుకున్న భార్యతో సహా పట్టాభిషేకానికి ముందు అడవులకి వెళ్ళిపోయి వనవాసం చేసినటువంటి వాడే రాముడు. అందుకనినే రాముడిని దేవుడని కొలుస్తాం. తండ్రి మాట జవదాటని ఒకడని కొలుస్తుంటాం. ఆ బాటలోనే ఇప్పుడు లోకేష్ ప్రయాణిస్తున్నారు. తండ్రి చెప్పారు లాస్ట్ ట్రిప్పు, ఖచ్చితంగా మనం నిరంతరం కార్యకర్తలతో టచ్‌లో ఉండాలి. కార్యకర్తలు ప్రజల యొక్క అభిప్రాయాలు, ఫిర్యాదులు తీసుకుంటుండాలి. దానికి మన రాష్ట్ర కార్యాలయం వేదిక అవ్వాలి. అప్పుడు జనానికి ఒక నమ్మకం ఉంటుందన్నది. అందులో భాగంగా ఆయన వచ్చి ఉంటానన్నారు. వారంలో ఒకరోజు నువ్వు, ఒకరోజు నేను ఉందామన్నారు. ఆ మాట పర్ఫెక్ట్‌గా అమలు చేస్తూ లాస్ట్ వీక్ కూడా లోకేష్ అక్కడ దాదాపుగా 3, 4 గంటలు కూర్చున్నది చూసాం. అప్పుడే వేలకి సంబంధించినటువంటి ఫిర్యాదులు అన్నప్పుడు నేను ఆ మొక్క మాత్రం వాడొద్దు, బట్ ఆయన అక్కడ ఉండటం కరెక్ట్ అని చెప్పాను. ఇప్పుడు అట్లాగే ఈవేళ ఉదయం 11 గంటలకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కి చేరుకుని అక్కడి నుంచి సాయంత్రం 6 గంటల దాకా కార్యకర్తలకి అలాగే ఫిర్యాదుదారులకి అందుబాటులో ఉండబోతున్నారు. తద్వారా ఒక కీలకమైనటువంటి అడుగు వేస్తున్నారు లోకేషు. తండ్రికి తగిన తనయుడుగా నిరూపించుకుంటున్నారు. అట్లా కార్యకర్తలకి సమర్థుడైన నాయకుడుగా, బలమైనటువంటి నాయకుడిగా నిరూపించుకుంటున్నారు.